Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss straight lines exercise 9C third Roman law fifth problem. Show that the straight lines form an isosceles triangle. మనం ఇక్కడ ఈ ఇచ్చిన లైన్స్ ని ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏమిటంటే టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇలా గనక ట్రయాంగిల్ ఉంటే మనం ఆ ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. సో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఇవి కనుక మనం ప్రూవ్ చేయగలిగితే దీన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. మనం ఇప్పుడు ఈ రెండిటిలో యాంగిల్స్ మీద ప్రూవ్ చేద్దాం. సో మనకి యాంగిల్ ఏ అనుకుందాం, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏవైనా రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయగలిగితే మనం ఈ ఇచ్చిన ఈక్వేషన్స్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఐసోసెలస్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి అని చెప్పగలిగాం. సో నెక్స్ట్ సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్స్. సో మనం ఈక్వేషన్ యొక్క స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ సి. ఇక్కడ m అనేది స్లోప్ అవుతుంది, స్లోప్ m. సో అదేవిధంగా గివెన్ ఈక్వేషన్స్ని మనం y ఈక్వల్ టు mx ప్లస్ సి స్లోప్ ఫామ్లో మార్చుకుంటాం, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో మార్చుకొని అప్పుడు మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా ఏమిటి? tan theta ఈక్వల్స్ టు 1m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఈ ఫార్ములా ద్వారా మనం ఇప్పుడు ఇక్కడ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసి ఏవైనా టూ యాంగిల్స్ మనకి ఈక్వల్ అని వస్తే కనుక ఆ ఈక్వేషన్స్ వచ్చి ఐసోసెలస్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయని చెప్పగలుగుతాం. సో గివెన్ ఈక్వేషన్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని మనం y ఈక్వల్ టు mx ప్లస్ సి ఫామ్లో రాసుకుందాం. సో y ఎక్స్ ఇటు సైడ్ పంపిస్తే మైనస్ ఎక్స్. ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. సో ఇప్పుడు దీని స్లోప్ ఏమవుతుంది? స్లోప్ m1 ఈక్వల్స్ టు m ప్లస్లో -1 ఉంది. సో స్లోప్ m1 ఈక్వల్స్ టు -1. అదేవిధంగా ఈక్వేషన్ 2 ఏముంది? 3x ప్లస్ y మైనస్ 4 ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్ ఇక్కడ y ఈక్వల్ టు mx ప్లస్ 0 రాసుకోవాలి. సో ఈ 3xని మైనస్ 4xని మనం ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తాం. అప్పుడు ప్లస్ 3x మైనస్ 3x మైనస్ 4 ప్లస్ 4. సో దీని ద్వారా స్లోప్ m2ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వేషన్ 2 యొక్క స్లోప్ ఏమవుతుంది? -3. సో -3 m ప్లేస్లో ఉండేది స్లోప్ కదా, సో m -3. అదేవిధంగా నెక్స్ట్ ఈక్వేషన్ x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్స్ టు 0 ఎంప్లాయిస్ y ఈక్వల్స్ టు మనకు కావాల్సింది y ఈక్వల్స్ టు, సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది ప్లస్ 4. అదేవిధంగా y ఒకటే కావాలి మనకి, y ఈక్వల్స్ టు మైనస్ ఈ 3ని ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మనం అది డినామినేటర్లో వస్తుంది కాబట్టి ఒక్కొక్క టర్మ్కి సపరేట్ చేసి రాసుకుంటాం. mx ప్లస్ సి ఫామ్లో రావాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3 అనుకుంటే స్లోప్ m3 ఈక్వల్స్ టు -1/3. ఓకేనా? ఇప్పుడు ఈ స్లోప్స్ అన్నీ మనం ఒక దగ్గర రాసుకుందాం. m1 ఈక్వల్స్ టు -1,
m2 ఈక్వల్స్ టు -3, m3 ఈక్వల్స్ టు -1/3. ఇప్పుడు మనం యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒక యాంగిల్ ఏబిసి అనుకున్నాం కదా. సో ఈక్వేషన్ 1, ఇఫ్ ఏ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఏ అనుకున్నాం. సో tan A ఈక్వల్స్ టు మనకి ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా? m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే m1 ఎంత? -1, m2 -3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 బై 1 ప్లస్ -1 -3. సో ఇది ఇప్పుడు ఏమైంది? 2 బై ఇది మైనస్ ఆఫ్ మైనస్ 3 అయిపోయింది. సో 1 ప్లస్ 3 4, 2 1s 2 2s. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది tan A ఈక్వల్స్ టు 1/2. సో మా ప్లస్ వాల్యూ, సో మా మాడ్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో 1/2. సో అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఈ tan ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే అప్పుడు tan ఇన్వర్స్ అవుతుంది అనమాట. సో tan ఇన్వర్స్ 1/2. ఇప్పుడు మనం యాంగిల్ ఏని ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు యాంగిల్ బిని ఫైండ్ అవుట్ చేద్దాం. యాంగిల్ if B is the angle between equation 1 and 3. Equation 1 and 3. So tan B ఈక్వల్స్ టు ఇక్కడ మనకు స్లోప్ ఫార్ములా ఏమవుతుంది? ఈక్వేషన్ 1 యొక్క స్లోప్ m1, ఈక్వేషన్ 3 యొక్క స్లోప్ m3 కదా. సో m1 మైనస్ m3 బై 1 ప్లస్ m1 m3. సో ఇక్కడ m1 ఎంత రాసుకుందాం? m1 ఈక్వల్స్ టు -1, m3 -1/3. సో m1 ఈక్వల్ టు -1, m3 -1/3. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan B ఈక్వల్స్ టు m1 -1, m3 -3. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/3 బై 1 ప్లస్ -1 -1/3. సో ఇప్పుడు ఇక్కడ 3ని ఎల్సిఎం తీస్తే 3, ఇక్కడ న్యూమరేటర్లో 1 × 3 -3 ప్లస్ 1 బై ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఎల్సిఎం 3ని తీస్తే మనకి ఇక్కడ 3 + 1. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది? ఇప్పుడు ఇక్కడ ఈ 3 గెట్ క్యాన్సల్, డినామినేటర్స్లో ఉండేవి -2/4. సో మాడ్ ఉంది కాబట్టి మనం మైనస్ని పాజిటివ్ వాల్యూసే వస్తాయి. 2 1s 2 2s. సో 1/2. tan B ఎంత వచ్చింది మనకి? 1/2. అప్పుడు యాంగిల్ B ఈక్వల్స్ టు tan ఈక్వల్కి అటు సైడ్ వెళ్తే tan ఇన్వర్స్. సో tan ఇన్వర్స్ 1/2. సో మనకి ఇక్కడ tan A tan B ఈక్వల్ వచ్చాయి. మళ్ళీ ఈక్వేషన్ 2 మరియు ఈక్వేషన్ 3 మధ్య యాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ C be the C is the angle between equation 2 and equation 3. సో అప్పుడు
tan c ఏమవుతుంది, tan c ఈక్వల్స్ టు mod ఈక్వేషన్ 2 యొక్క స్లోప్ m2, ఈక్వేషన్ 3 యొక్క స్లోప్ m3. సో m2 మైనస్ m3 బై 1 ప్లస్ m2 m3. ఈ వాల్యూస్ని కూడా మనం ఇక్కడ రాసుకుందాం. సో m2 ఈక్వల్స్ టు m2 ఈక్వల్ టు -3, m3 ఈక్వల్ టు -1/3. సో m2 ఈక్వల్ టు -3, m3 ఈక్వల్ టు -1/3. సో m2 -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది 1/3. అదేవిధంగా ఇక్కడ 1 ప్లస్ -3 -1/3. సో ఇక్కడ ఈ 3 గెట్ క్యాన్సల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం తీద్దాం. సో 3 మైనస్ 3 3s 9 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది -8 3, ఈ 2 ఏమవుతుంది న్యూమరేటర్ డినామినేటర్లోనే వస్తుంది. సో 2, సో 2 1s 2 4s. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది -4/3, మాడ్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది 4/3. సో tan c అనమాట ఈ వాల్యూ. సో ఇప్పుడు c వాల్యూ ఏమవుతుంది, tan ఇన్వర్స్ c 4/3. సో ఇప్పుడు మనం 3 యాంగిల్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. c ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది tan ఇన్వర్స్ 4/3, b వాల్యూ tan ఇన్వర్స్ 1/2, a వాల్యూ tan ఇన్వర్స్ 1/2. సో దేర్ఫోర్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనకి 2 యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ అయ్యాయి కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి అని చెప్తామన్నమాట. సో 2 యాంగిల్స్ ఆర్ equal. Therefore, given lines form an isosceles triangle. అంతే. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం లైన్స్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఇక్కడ ప్రూవ్ చేసామన్నమాట. ఐసోసెలస్ అనగానే మనం ఏదైనా 2 సైడ్స్ ఆర్ 2 యాంగిల్స్ని మనం ఈక్వల్ అని ఫామ్ చేయగలిగితే ఆ లైన్స్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయి అని చెప్తామన్నమాట. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.